3 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడైంది. ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు ఇలా కోసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. అది చేదు అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఇలా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పిండుకొని తాలింపులో వేసుకోవాలి. కాకరకాయ పులుసుకి చేదు అనేదే ఉండదు. మగ్గినది కాకరకాయ పులుసు మగ్గింది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాతలోనే మంచిగా మగ్గుతుంది, చేదు అనేది ఉండదు. ఇక కూర మంచిగా పులుసుకి ముక్కలు మంచిగా మగ్గినవి. ఇక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం, చింతపులుసు బాగా పిచ్చుకోవాలి. అంత చింతపండు చాలు. చిన్న ముక్కల బెల్లం వేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా మంచిగా రెడీగా అయింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఇలాగే.